శ్రీ విష్ణు ఇండస్ట్రీలో అడుగుపెట్టి అప్పుడే పుష్కర కాలం అవుతుంది. ఈ ప్రయాణంలో ఆయన తన బాడీ లాంగ్వేజ్ కి తగిన పాత్రను చేస్తూ వెళ్తున్నాడు. ఆయన తాజా చిత్రంగా సామాజిక వర్గం అన్న సినిమా రూపొందుతుంది. రాజస్థాన్ లో నిర్మిస్తున్న ఈ సినిమాకి రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీ విష్ణు బర్త్డే సందర్భాన్ని పురస్కరించుకొని తాజాగా ఈ సినిమా నుంచి గ్లిమ్స్ ను రిలీజ్ చేశారు. ఇది కామెడీ టచ్ తో సాగే లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. ప్రేమించే వాళ్ళకి క్యాష్ ప్రాబ్లం వస్తుంది. ప్రపంచంలో ఎవరికి రాని వింత ప్రాబ్లం నాకొచ్చింది ఏంట్రా అనే హీరో డైలాగ్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఈ సినిమాలో శ్రీ విష్ణు జోడిగా రెబ్బా మౌనికా జాన్ కథానాయికగా అలరించనుంది. గోపి సుందర్ అందించిన సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న శ్రీ విష్ణుకి ఈ సినిమా ఊరటనిస్తుందేమో చూడాలి. RX100 సినిమాతో దర్శకుడుగా అజయ్ భూపతి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ సినిమాలో లవ్ రొమాన్స్ కి ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వడం వల్లనే యూత్ కి ఒక రేంజ్ లో కనెక్ట్ అయింది. ఆ సినిమా వసూలు వర్షాన్ని కురిపించింది. ఆ తర్వాత లవ్ కి ఎమోషన్ ను యాడ్ చేసి ఆయన రూపొందించిన సినిమానే మహాసముద్రం. సినిమా చూసిన వాళ్ళంతా మణిరత్నం స్టైల్లో ఉందని అన్నారు గానీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఆ ఫ్లాప్ తర్వాత ఆయన కొంత గ్యాప్ తీసుకొని ఒక కథను రెడీ చేసుకున్నారు. అజయ్ భూపతి సిద్ధం చేసుకున్న ఆ కథ పేరే మంగళవారం. ఈ సినిమాకి సంబంధించిన ఏ విషయాలను రివీల్ చేయకుండా ఆయన టైటిల్ అండ్ కాన్సెప్ట్ పోస్టర్స్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో హీరోయిన్ గా ఆయన సీతాకోక చిలుక మాదిరిగా చూపించబోయాడు. ఈ రోజున మంగళవారం కావడంతో మంగళవారం టైటిల్ పోస్టర్ ను వదిలారు. హారర్ టచ్ ఉన్న జోనర్ లో ఈ కథ నడుస్తుందనే టాక్ కనిపిస్తోంది. అలాగే నాయిక ప్రధానమైన ఈ సినిమాలో పాయల్ని తీసుకున్నట్లుగా చెప్తున్నారు. స్వాతి సురేష్ వర్మ నిర్మిస్తున్న ఈ సినిమాకి అజనీష్ లోక్నాథ్ సంగీతాన్ని సమర్పించుతున్నాడు. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి. సాయి తేజ్ తన కెరీర్ విషయంలో తన మేనమామలు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటూ వచ్చారనే విషయాన్ని చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పారు. హీరోగా తనని తాను మలుచుకోవడానికి అవసరమైన టిప్స్ ను చిన్నమామయ్య చెప్తూ వచ్చాడనే విషయాన్ని రీసెంట్ గా అన్స్టాపబుల్ 2 స్టేజ్ పైన కూడా చెప్పారు. సాయి తేజకి ఆ మధ్య జరిగిన యాక్సిడెంట్ వలన ఆయన కాస్త గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. ఈ మధ్యలోనే చాలా మంది కొత్త హీరోలు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అందువలన సాయి తేజ్ మరింత కష్టపడాల్సి ఉంది. అతనికి తగిన ఊతని ఇవ్వడానికి పవన్ తన వంతు ప్రయత్నాన్ని చేస్తున్నారని అంటున్నారు. సాయి తేజ్ తాజా చిత్రమైన విరూపాక్ష చిత్రీకరణ పరంగా ముగింపు దశకు చేరుకుంది. ఈ సినిమా అవుట్పుట్ ఎలా వస్తుందనేది పవన్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉన్నాడట. అంతేకాదు తన తాజా చిత్రమైన వినోదయ సీతం రీమేక్ లోనూ సాయి తేజ్ ఉండేలా చూసుకున్నాడు. ఒకవైపున రాజకీయాలు, మరోవైపున తన సినిమాలను చక్కబెడుతూనే మేనల్లుడు కెరీర్ పై కూడా పవన్ దృష్టి పెట్టడం విశేషమనే చెప్పుకోవాలి. విజువల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ భారతీయుడు 2 ప్రస్తుతం చెన్నైలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. అయితే ఈ సినిమాలో టాలీవుడ్ కమెడియన్ వెన్నెల కిషోర్ కూడా నటిస్తున్న సంగతి తెలిసింది. భారతీయుడు 2 లో వెన్నెల కిషోర్ నెగిటివ్ రోల్ లో కనిపిస్తున్నాడని టాక్. వెన్నెల కిషోర్ పాత్ర గురించి ఇంకా అదనపు వివరాలు తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే. ఇక ఈ సినిమాలో ఇంటర్వెల్ లో కమల్ హాసన్ నటన సినిమాకే హైలైట్ గా నిలుస్తోందట. కాగా ఇప్పటికీ చాలా వరకు షూటింగ్ జరుపుకున్న భారతీయుడు 2 లో కాజల్ అగర్వాల్ కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే రకుల్ ప్రీత్ సింగ్ కూడా మరో కీలక పాత్రలో నటిస్తోంది. రాకెట్ వేగంతో దూసుకొస్తున్న రావణాసుర. టాలీవుడ్ హీరోలు రవితేజకున్నంత క్రేజ్ ఇంకెవరికి లేదనే చెప్పుకోవాలి. ఆయనకున్నంత స్పీడ్ మరే హీరోకి లేదంటే నిజమేనని ఒప్పుకోక తప్పదు. ఎందుకనేది ఆయన చేస్తున్న సినిమాలు చూస్తేనే తెలుసుకోవచ్చు. గ్యాప్ లేకుండా సినిమాల మీద సినిమాలు తీసేస్తూ ఉంటాడు. మనం మాస్ మహారాజా. మొన్న డిసెంబర్ ధమాకా చిత్రంలో 100 కోట్ల క్లబ్ హీరోగా మారిన ఈ సీనియర్ హీరో ఏప్రిల్ 9న రావణాసుర అనే చిత్రంతో సందడి చేయబోతున్న సంగతి తెలిసిందే. సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ను చిత్ర యూనిట్ పూర్తి చేసింది. ఒక సాంగ్ షూటింగ్ కంప్లీట్ అయినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అకినేని ఫ్యామిలీలో ఒకరైన సుశాంత్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇందులో అను ఇమ్మాన్యుల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్ష నగర్కర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ క్రిమినల్ లాయర్ పాత్రలో కనిపించబోతున్నారు.